బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. క్వార్జ్ ప్రాసెసింగ్ కంపెనీ మిడ్వెస్ట్ ఐపీఓ బంపర్ హిట్ అయింది. మిడ్వెస్ట్ లిమిటెడ్ ఐపీఓకు మదుపరల నుంచి పెద్ద ఎత్తున స్పందన లభించింది. ఏకంగా 87.9 రెట్లు ఓవర్ సబ్స్క్రైబ్ కావడం దేశీయ స్టాక్ మార్కెట్లో సంచలనం సృష్టించింది. క్వార్జ్ ఉత్పత్తిలో దేశంలోనే అగ్రగామిగా కొనసాగుతోంది మిడ్వెస్ట్ గ్రానైట్ సంస్థ. జాతీయ అంతర్జాతీయ మార్కెట్లలో ఎక్కువ డిమాండ్ ఉండే బ్లాక్ గెలాక్సీ, అబ్సల్యూట్ బ్లాక్ గ్రానైట్ను అత్యధికంగా ఉత్పత్తి చేస్తోంది మిడ్వెస్ట్. 31.17 లక్షల షేర్లతో మిడ్వెస్ట్ ఐపీఓకు రాగా అంచనాలను తలదన్నుతూ ఏకంగా 27.39 కోట్ల షేర్లకు బిడ్స్ పడ్డాయి. రిటైల్ కేటగిరీలో 24.26 రెట్ల బిడ్స్ దాఖలయ్యాయి. నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు 168 రెట్ల బిడ్స్ వేయడం ఈ కంపెనీపై ఉన్న నమ్మకాన్ని సూచిస్తోంది. ఇక క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయ్యర్స్ కేటగిరీలో 139 రెట్లు, ఉద్యోగుల కోటాకు 24.44 రెట్లు ఓవర్ సబ్స్క్రైబ్ అయింది. రెండు 2025 ఆర్థిక సంవత్సరంలో బ్లాక్ గ్రానైట్ ఎగుమతుల్లో 64% వాటాతో పాటు అబ్సల్యూట్ బ్లాక్ గ్రానైట్ దేశీయ ఉత్పత్తిలో 15.7% వాటాను మిడ్వెస్ట్ సాధించడంతో ఆదిత్య బిర్లా మనీ, బీపీ వెల్త్, వెంచూరా సెక్యూరిటీస్ లాంటి సంస్థలు ఈ ఐపీఓకు సబ్స్క్రైబ్ రేటింగ్ ఇచ్చాయి. కంపెనీ సమర్థవంతమైన మేనేజ్మెంట్, గ్రానైట్ మైనింగ్, ప్రాసెసింగ్లో 4 దశాబ్దాల అనుభవం, ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఈ కంపెనీ ఐపీఓను ఈ సంస్థలు రిఫర్ చేసేలా చేశాయి. ఇదే ఆర్థిక సంవత్సరంలో మిడ్వెస్ట్ 626 కోట్ల వ్యాపారం చేయగా 133 కోట్ల రూపాయల లాభాన్ని ఆర్జించింది. కొత్తగా ప్రారంభించిన క్వార్జ్ ప్రాసెసింగ్ యూనిట్తో మిడ్వెస్ట్ ఉత్పత్తి సామర్థ్యం ఏడాదికి 3 లక్షల టన్నులను దాటింది. ఈ యూనిట్ ద్వారా హైటెక్ మ్యానుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీలో కీలకమైన రుటైల్, ఇల్మైనైట్ ఉత్పత్తితో పాటు రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ప్రాసెసింగ్ చేసే సామర్థ్యాన్ని కూడా మిడ్వెస్ట్ సంపాదించుకుంది. ఇలా అన్ని రకాలుగా భవిష్యత్తులోనూ కంపెనీని వేగంగా విస్తరించే ప్రణాళికలు ఉండటం, వ్యాపార కార్యకలాపాల్లో భారీ వృద్ధి కనిపించే అవకాశం ఉండటంతో ఇన్వెస్టర్లు మిడ్వెస్ట్ షేర్లను దక్కించుకునేందుకు పోటీ పడ్డారు.